అందరికీ నమస్కారం అండి, స్పెషల్గా మీడియా వారికి. ఎందుకంటే ప్రతి రివ్యూలో కూడా వికెట్ కవిని మూడో మెట్టు పైన పెట్టారు. 3 రేటింగ్ 3+4 ఆ పైన చెప్తే మూడో మెట్టు కింద అయితే పెట్టలేదు దీన్ని. అంత అద్భుతమైన రివ్యూస్ ఇచ్చారు. ఇంకా ఇస్తూనే ఉన్నారు దీని గురించి. అంటే కొంతమంది లేట్గా చూస్తుంటారు. జనరల్గా నా ఫ్రెండ్స్ చాలామందికి నేను దాదాపు నాకు ఒక 10,000 కాంటాక్ట్స్ ఉన్నాయి వాట్సాప్లో. వాళ్ళందరికీ నేను బ్రాడ్కాస్ట్లో ఇది పంపించాను అనమాట. సో చాలామంది యూఎస్లోను యూకేలో ఉండి చాలామంది ఫ్రెండ్స్ ఏమంటారంటే, బ్రదర్ ఇంకా చూడలేదు, రాత్రి మా వైఫ్ పిల్లలు చూశారు, చాలా బాగుందని చెప్పారు బ్రదర్, ఇవాళ చూస్తామని చెప్తున్నారు అనమాట. సాధారణంగా వెబ్ సిరీస్లు సెపరేట్గా చూస్తారు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే పరిస్థితి తక్కువగా ఉంటుంది వెబ్ సిరీస్లు చూసేటప్పుడు. ఎందుకంటే సడన్గా ఏ సీన్ వస్తుందో, ఏ బూత్ మాట వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఏదో బూత్ మాట వస్తే వాడు కొడుకు అడుగుతాడు, నాన్న దాని అర్థం ఏంటని, వీడికి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి దానికి. సో ఫస్ట్ టైం అలాంటివి ఏమీ లేకుండా ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, అంటే మొత్తం కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమా అంటారు సరే, అలా కుటుంబం మొత్తం కలిసి చూసే ఒక వెబ్ సిరీస్ని వేళ ఈఫైలో అందించినందుకు నిర్మాతలు రజనీ తాళూరు మేడం గారికి, అలాగే దీన్ని ఎంతో సపోర్ట్ చేసిన అనురాధ మేడం గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక అద్భుతమైన కథ, ఒక పీరియాడిక్, ఒక వేరే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళగలిగే ఒక సత్తా ఉన్న కథను అందించిన సాయి గారు, దేశరాజ్ గారు, అలాగే ఆ కథని ఎక్కడ పట్టు సడలకుండా ప్రతి మినిట్ కూడా డివేట్ అవ్వకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఎంతో సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగిన దర్శకుడు ప్రదీప్ మద్దాలి గారు, ప్రతి ఫ్రేమ్ను కూడా ఒక పెయింటింగ్లా చిత్రీకరించిన కెమెరామెన్ షోయబ్ గారు, అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే జనరల్గా సౌండ్ అనే ఒక దురభిప్రాయం మొదలైపోయింది ఈ మధ్యకాలంలో. ఎంత గట్టిగా గుద్దితే రికార్డింగ్ అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అని ప్రతి వాళ్ళు చెప్తుంటారు రోడ్డు మీద మనకి. అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో ఒక క్యారెక్టర్ సినిమాకి ఎప్పుడు కూడా అదొక పాత్రలా ఉండాలి తప్పితే అదే ముందుకు వచ్చి అందరినీ దెబ్బ బాధమని కదా అని అర్థం. ఒక అత్యద్భుతమైన ఇంటెన్స్తో కూడుకున్నటువంటి ఒక బ్యూటిఫుల్ రికార్డింగ్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను బ్రదర్, యాజ్ ఏ మ్యూజిషియన్గా. అండ్ ప్రతి ఒక్కరు ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్ అందరూ దీనికి చేసినటువంటి ఇదిని మర్చిపోలేనిది. ఇవాళ ఎంత గొప్ప ప్రతిస్పందన లభించినటువంటి ఈ వెబ్ సిరీస్లో ఒక భాగమైనందుకు చాలా ఆనందంగా. అలాగే మా తమ్ముడు నరేష్ అగస్త్య, పక్కింటి అబ్బాయి, మెథడ్ యాక్టరు, మెథడ్ యాక్టింగ్ చాలా బాగా చేసావు. మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటని అన్నాడు ప్రదీప్ అడిగాడు, అంటే ఏంటనే నాకు కూడా తెలీదు. అంటే ఏ యాక్టింగ్ చేయకుండా ఉండడమే మెథడ్ యాక్టింగ్ నాకు తెలిసి. ఎవరు అంటారు యాక్టింగ్ చేయడం కన్నా చేయకుండా ఉండడం చాలా కష్టపడండి, చేయడం చాలా ఈజీ అంటే యాక్టింగ్ చేయడం. సో ఈ ఎస్పెషల్లీ వెబ్ సిరీస్లో ప్రతి క్యారెక్టర్ అలాంటి ఒక 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 లిమిట్స్లో వెళ్ళాయి. సో మా టీం అందరిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఈ సిరీస్లో ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ